మున్సిపల్ కార్పొరేషన్లో ఇక 20వ డివిజన్కు కార్పొరేటర్గా గెలిపినటువంటి అల్లి సుభాష్ చంద్రబోస్ మనతో ఉన్నారు. మీ వార్డు ప్రజలు, మీ డివిజన్ ప్రజలంతా కూడా మీ మీద నమ్మకంతో భారీ మెజార్టీతో గెలిపించారు. ఎట్లా ఉండబోతుంది? మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్తారు? ఫస్ట్ ముందుగా నన్ను నల్గొండ మున్సిపాలిటీ నుంచి నల్గొండ కార్పొరేషన్గా చేసి నల్గొండ అభివృద్ధి చేయాలన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు, ఆర్ఎండ్బి శాఖ మంత్రులు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు టైగర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఆదేశాల మేరకు నేను 20వ డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగానే నాపై నమ్మకంతో ఆయన టికెట్ ఇచ్చారు. ఆ టికెట్ను 80% వమ్ము చేద్దాను లక్ష్యంతో, సంకల్పంతో నా వార్డు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఓటు అభ్యర్థించడం జరిగింది. మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి వారు ఏ విధంగానైతే మా వార్డులో వచ్చి పర్యటన చేసి మా వార్డు ప్రజలకు ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటిని కూడా తూచా తప్పకుండా నేను ఎల్లవెల్ల నా ప్రజలకు అందుబాటులో ఉంటూ నేను నెరవేరుస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పెద్దపంట, గొల్లగూడ, ఎఫ్సై కాలనీ, అంబేద్కర్ కాలనీ, ఓంసాయి కాలనీ, లక్ష్మీనగర్ కాలనీ, గొల్లగూడ అర్బన్ ఈ ప్రాంతాల నుంచి నాకు విశేషమైనటువంటి ఓట్లు వేసి నన్ను భారీ మెజార్టీతో, అంటే 900 మెజార్టీతో గెలిపించేటువంటి నా ప్రజలందరూ కూడా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. దాంతోపాటు ఏంటంటే మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎటువంటి పని ఆదేశించినా కూడా ఆయన మాట తూచా తప్పకుండా మేము ఆయన ఆదేశానుసారం మేము ముందరికెళ్తూ నల్గొండ కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి నా 20వ డివిజన్ ప్రజలందరూ కూడా మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటాను. జై కాంగ్రెస్. 20వ డివిజన్ కార్పొరేటర్ మిమ్మల్ని గెలిపించారు. మీకు జర్నలిస్ట్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రధానంగా మీ డివిజన్లో ఏం సమస్యలు గుర్తించారు? వాటిని పరిష్కరించేందుకు ఎలాంటి కార్యాచరణ ఉండబోతోంది? నేను 2020లో కూడా కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఏంటంటే అధికారంలో టీఆర్ఎస్ ఉన్నది, మా నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు భువనగిరి ఎంపీగా ఉన్నారు. ఆ సందర్భంలో ఏంటంటే స్వల్ప మెజార్టీ 60 ఓట్లతో నేను ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఎప్పుడు ఏ రోజు కూడా నేను ఆధారపడలేదు. తెల్లారి నుంచే నేను నా ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఓడిపోయినా కూడా నేను బాధపడట్లేదు, నేను మీ మనిషిని, నేను ప్రజాసేవ చేయడం నా జీవితం అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. దానితో పాటు కూడా నా ప్రజలందరూ కూడా వాళ్ళ కష్ట సుఖాలను పాల్పంచుకున్నా. వాళ్ళు ఏది కూడా నాకు ఈ సమస్య ఉంది, పోలీస్ స్టేషన్ సమస్య కావచ్చు, హాస్పిటల్లో సమస్య కావచ్చు, ఏదైనా పోలీస్ స్టేషన్ దగ్గర ఏదైనా గొడవలైనా కూడా అటువంటి వాటిల్లో కూడా నేను వెళ్ళి ఎక్కడ కూడా ఎవరికి ఇరు వర్గాలకు కూడా ఇబ్బంది లేకుండా మేము పరిష్కారం చేయడం జరిగింది. ఆ విధంగా నేను ఉన్నాను కాబట్టి ఈరోజు నన్ను అఖండమైనటువంటి మెజార్టీ నాకు ఇచ్చారు. దాంతోపాటు ఏంటంటే మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానమైనది ఏంటంటే గొల్లగూడెం, పెద్దబండ అంటే 2 జంట ప్రాంతాలు. నల్గొండ నగరం ఎప్పుడైతే ఉద్భవించిందో అప్పటి నుంచి కూడా ఉన్నటువంటి ప్రాంతాలు, మా ప్రాంతాల్లో బొడ్రాయి లేదు. బొడ్రాయి లేకపోవడం వల్ల మాకు చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటన్నింటిని కూడా మా వార్డు ముఖ్యులతో, మా వార్డు పెద్ద మనుషులతో అందరితో కూడా కూర్చొని కమిటీలాగా వేసుకొని బొడ్రాయి పండుగ చేయించడం నా మొదటి లక్ష్యం. దాంతోపాటు శ్మశాన వాటిక దరిద్రమైనటువంటి దయనీయమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి ఆ శ్మశాన వాటికను కూడా ఒక సుందరమైనటువంటి ఒక ప్రదేశంలాగా తీర్చిదిద్దాలనేది నా లక్ష్యం. మా డివిజన్లో ఇంకోటి ఏంటంటే చదువుకున్న యువకులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్లో కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కావచ్చు, వాళ్ళందరూ కూడా నాకు తోచిన విధంగా మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి న్యాయం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సీసీ కెమెరాలు వార్డు మొత్తంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు కావచ్చు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అనేది అస్తవ్యస్తంగా ఉంది. నల్గొండ 48 వార్డుల్లో అంతా కూడా డ్రైనేజీ వర్కులు నడుస్తుంటే మా దగ్గర ఒక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్ లేదు. ఇవన్నీ కూడా చేయాలి. ప్రణాళిక పరంగా నేను మొత్తం సిద్ధం చేసుకున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద బండను అన్ని 48 డివిజన్లలో అతి ముఖ్యమైన దానిగా నేను తీర్చిదిద్దాను మా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు గొల్లగూడ ప్రాంతంలో అభివృద్ధికి నోచుకోకుండా వెనకబడిన ప్రాంతాన్ని మొత్తం కూడా మౌలిక వసతుల కల్పనలో ముందుంచే విధంగా తీసుకెళ్తానని చెప్పి అల్లి సుభాష్ యాదవ్ చెప్తున్నారు. ప్రస్తుతం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో తన డివిజన్ మొత్తం డెవలప్ చేస్తానని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. విజువల్స్ మౌతో వెంకటరెడ్డి, మెగా 9 టీవీ, నల్గొండ.